ఏం చేస్తే లక్ష్మీదేవి ఇంటి నుంచి తరలిపోకుండా తరతరాలుగా ఉంటూ అనుగ్రహిస్తుంది? సంపద ఉండాలి కదా, వస్తుంది కానీ పోతుంది. లక్ష్మి వచ్చినట్టే వస్తుంది, వెళ్ళిపోతుంది. లక్ష్మిని మాత్రమే పిలుస్తాం, రాదావిడ. నారాయణుని కూడా పిలవాలి. నారాయణుణ్ణి భజిస్తే, ఆయన్ని పట్టుకుంటే, ఆయన హృదయవాసిని ఆవిడ. ఆయనకి పేరే శ్రీనివాస అని. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. లక్ష్మి అంటే ఒక డబ్బు మాత్రమే కాదు. ఎవరి దగ్గర ఏమి లేదో అదే డబ్బు. ఆరోగ్యం లేని వాడికి ఆరోగ్యమే డబ్బు. ముందు లక్ష్మి రావాలి అని అంటే గనక లక్ష్మీ స్థిరా భవేత్. వచ్చిన లక్ష్మి నిలవాలి అంటే గనక సత్యం శౌచం విశేషేణ ప్రాణినాం శివచింతనం. సత్యంగా ఉండటం అభ్యాసం చేసుకోవాలి. అసత్యంగా ఉంటే నిలిచినట్టుగా ఉంటుంది, నిలవకుండా పారిపోతుంది. లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టమైనది అంటే క్లెన్లీనెస్. ఈ కాలం భాషలో చెప్పాలి అంటే క్లెన్లీనెస్. శుచిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. ఉండేదాన్నే శుచిగా శుభ్రంగా వేసుకోవాలి. నీకు చిరిగిపోయిన చొక్కా ఉంటే దాన్నే ఉతికి వేసుకో అంతే.